Okay, very good afternoon, student. Today topic is the AST. What is the AST? Meaning of the AST? Aspartate amino transfer test. Aspartate amino transfer is nothing but it is an enzyme. You know, మీకు అందరూ తెలుసు amino transferase అనేది ఒక enzyme. Enzyme అంటే what is the enzyme? Enzyme nothing but is a protein. What is the protein? Protein is a bind of the body. మన దేహం ఏర్పడాలంటే ముఖ్యమైనది ఇక్కడ ఏం కావాలి మనకి? వన్ ఆఫ్ ద ప్రోటీన్. ఓకే, ఎంజైమ్ నథింగ్ బట్ ఏ ప్రోటీన్. వాట్ ఇస్ ద లివర్ ఫంక్షన్స్? వాట్ ఈస్ ద లివర్ ఫంక్షన్స్? ఇన్ anatomical positions digestive system is considered of the liver. మన యొక్క జీర్ణ వ్యవస్థలో ఒక పార్ట్ కూడా లివర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ లివర్ తీసుకుంటే ఈ లివర్ కి 2 లోబ్స్ ఉంటాయి. దేర్ ఆర్ 2 lobes and 5 surface. 2 lobes and 5 surface. Different types of enzyme secretions of the liver. మనకి ఏమేం ఎంజైమ్స్ ఉంటాయో అవన్నీ ఎంజైమ్స్ ఎక్కడ వస్తాయంటే లివర్ నుంచే వస్తాయి. లివర్ నుంచే వస్తాయి. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎంజైమ్ ఇస్ ద aspartate amino transferase. This is the very most important enzyme in our liver. This most important enzyme aspartate amino transferase. This is the AST. దీంట్లో ఏదైనా డిఫెక్ట్ వస్తే ఏదైనా డిసీజ్ ఫామ్ అయితే డాక్టర్ యు గో టు ఫస్ట్ కన్సిడర్ టెస్ట్ ఆఫ్ ద AST టెస్ట్. AST టెస్ట్. ఇట్ ఈస్ ద నథింగ్ బట్ ఏ లివర్ ఫంక్షన్ టెస్ట్. LFT అని కూడా అంటారు. దిస్ LFT, AST ఆర్ SGOT. ఈ టెస్ట్ అనేది మనం ఇక్కడ కన్సిడర్ చేస్తుంటాం. ఓకే, aspartate amino transferase is produced in the liver in exotic of the numerous cells. Exotic place in the numerous cells. లివర్ లో కూడా కొన్ని సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ పేరు ఏంటంటే న్యూమరస్ సెల్స్. అర్థమవుతుంది డిఫరెంట్. మన లివర్ లో ఉంది సార్, లివర్ లో అంటే లివర్ లోనే ప్రొడ్యూస్ కాదు, లివర్ లో ఉన్న న్యూమరస్ సెల్స్ అని చెప్పేసి ఆ సెల్స్ లో అమైనో ట్రాన్స్ఫరేస్ ఎంజైమ్స్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. అమైనో ట్రాన్స్ఫరేస్ ఎంజైమ్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఎంజైమ్స్ ఏదైనా డిసీజ్ ఫామ్ అయితే, ఈ ఎంజైమ్ కి ఏదైనా డిసీజ్ ఫామ్ అయితే ఈ అమైనో ట్రాన్స్ఫరేస్ అనే ఎంజైమ్ ఏమిటంటే డైరెక్ట్ గా బ్లడ్ లో స్టోర్ అయిపోతుంది. డైరెక్ట్ గా బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? అమైనో ట్రాన్స్ఫరేస్ ఎంజైమ్ ఇస్ వెరీ మోస్ట్లీ ఇంపార్టెంట్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్. అన్నం డైజెస్ట్ అవ్వడానికి, ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి ఇది వాడతారు, ఇది వస్తుంది. ఓకేనా? ఇలాంటిది ఏదైనా డిఫెక్ట్ ఏర్పడితే మీకు ఇలాంటి ఎంజైమ్ ఏమవుతుంది, డైరెక్ట్ బ్లడ్ వెళ్ళిపోతుంది. డైరెక్ట్ గా బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు వీటి యొక్క సిమ్టమ్స్ ఏముంటాయి? వీటి యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఎల్లో స్కిన్. ఫస్ట్ సిమ్టమ్స్ ఎల్లో స్కిన్ అండ్ ఎల్లో ఐ. దిస్ లోకల్ లాంగ్వేజ్ లో నేను చెప్పాలంటే పచ్చ కామెరు అంటారు. దిస్ ఇస్ జాండీస్. ఎల్లో స్కిన్స్ మీరు చూసినారు ఎవరైనా జాండీస్ వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటారు వాళ్ళు? వాళ్ళు ఎలా ఉంటుంది సిమ్టమ్స్? వాళ్ళ కళ్ళు ఎలా ఉంటాయి? ఇస్ కామన్ సిమ్టమ్స్ మీకు తెలిసి ఉంటుంది కదండి. సో అలా ఉంటుంది. తర్వాత ఏమంటే ఫ్యాటిగో. ఫ్యాటిగో మీన్స్ అంటే మజిల్స్ కంట్రాక్షన్స్. అంటే ఫ్యాటిగో అంటే కండరాలు పట్టివేత చెప్పాలంటే ఫ్యాటిగో. ఇలాంటి తర్వాత డార్క్ యూరిన్. మామూలుగా యూరిన్ ఎలా ఉండాలా? ప్లేన్ ఎల్లో కలర్ ఫామ్ అవుతుంది. ప్లేన్ ఎల్లో కలర్. ఆ ప్లేన్ ఎల్లో కలర్ కాకుండా మూత్రం అనేది డార్క్ యూరిన్ అంటే డార్క్ కలర్. వాట్ ఇస్ ద డార్క్? డార్క్ పచ్చగా వస్తుంది. బట్ డార్క్ అంటే బ్లాక్ కాదు. ఇక్కడ ఎల్లో, ప్లేన్ ఎల్లో కాకుండా డార్క్ ఎల్లో ఫామ్ అవుతుంది. దిస్ ద డార్క్ ఎల్లో. దిస్ ఇస్ సింప్టమ్స్. వై యూజ్ ఆఫ్ ద AST టెస్ట్? ఇదే టెస్ట్ ఎందుకు చేయాలా? ఓకే, ఈ టెస్ట్ డాక్టర్స్ ఎందుకు కన్సల్ట్ చేస్తారు? లివర్ డ్యామేజ్ అయితేనే ఇటువంటి టెస్ట్ అనేది డాక్టర్ గారు మనకి కన్సల్ట్ చేస్తారు. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ద లివర్. సెక్రేషన్ ఆఫ్ ద బైల్ ఇన్ బైల్ డక్ట్. లివర్ కింద ఉండే ఇంకో ఆర్గన్ ఏంటమ్మా? బైల్ డక్ట్. పిత్తాశయం అంటారు తెలుగులో, విన్నారా? పిత్తాశయం అంటారు. ఈ పిత్తాశయం అనేది మనకి ఏం సెక్రెట్ ఇక్కడ? బైల్.
బైల్ పైత్యరసం. బైల్ అనేది ఇక్కడ మనకి సెక్రేషన్ అవుతుంది. ఇటువంటి బైల్ ఇట్ హెల్ప్ఫుల్స్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్ అండ్ అపాన్ రిమూవ్ ఆఫ్ ద టాక్సిన్స్ అంటే ఆహారాన్ని జీర్ణ వ్యవస్థగా మార్చాలన్నా, తర్వాత మీ యొక్క బ్లడ్లో ఎటువంటి అయినా విష పదార్థాలు ఉంటే, మీరు తీసుకున్న పదార్థాల్లో అమోనియం కానీ, యూరియా కానీ, యూరేస్ కానీ, ఇటువంటి టాక్సిన్స్ పదార్థాలు ఉంటే ఆ టాక్సిన్స్ని రిమూవ్ చేయాలంటే దిస్ మెయిన్ వర్క్ ఇస్ ద లివర్. తెలుసు కదా మీకు, విష పదార్థాన్ని ఫిల్టర్ చేసే ఆర్గన్ ఏమంటే ఇక్కడ లివర్ అని చెప్తున్నారు. దాంట్లో వెరీ ఇంపార్టెంట్ ఏంటి ఇక్కడ ఎంజైమ్ బైల్. బైల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంజైమ్. ఓకేనా, బైల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంజైమ్. సో మామూలుగా తీసుకుంటే ఏఎస్టీ వల్ల వచ్చేసి క్లినికల్ సిగ్నిఫికెన్స్ దగ్గర 2 డిసీజ్ వస్తున్నాయి ఏఎస్టీ వల్ల. 2 డిసీజ్. ఒకటి వచ్చేసి హెపాటిక్ నిక్రోసిస్. ఒకటి వన్ ఇస్ ద హెపాటిక్ నిక్రోసిస్. Another one is the myocardial infections. Already I have told amino aspartate enzyme is secretion in the exudate of the numerous tissue. Liver lo unna numerous tissue lo ee amino transferase అనేది ఇక్కడ మనకి aspartate అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. సో హెపాటిక్ నిక్రోసిస్ లో ఏదైనా డ్యామేజ్ అయితే దానికి వచ్చేసి ఏమిటి, హెపాటో డెత్ సెల్స్. హెపాటిక్ నిక్రోసిస్ అంటే హెపాటో డెత్ సెల్స్. హెపాటో మీకు ఆర్బిసి అనేది ప్రొడక్షన్స్ ఎక్కడ అవుతుందమ్మా మానవ శరీరంలో? ఎర్ర రక్త కణాలు అస్థి మధ్యలో అవుతుంది. దిస్ ఇస్ ద బోన్ మ్యారో. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ద బోన్ మ్యారో, రెడ్ బోన్ మ్యారో అలాంగ్ విత్ వైట్ బోన్ మ్యారో. ప్లస్ 2 బోన్ మ్యారోస్ అని మనకి కనబడుతుంది. సో లివర్ లో కూడా మనకి ఆర్బిసి డెవలప్ అవుతుంది. దాన్ని హెపాటోసైట్స్ అంటారు. హెపాటో మీన్స్ లివర్ లో ఉన్న సెల్స్ డెవలప్ అవుతాయి, హెపాటోసైట్స్ అంటారు. హెపాటో నిక్రోసిస్ అంటే డెత్ ఆఫ్ ద హెపాటో సెల్స్ లోపల చనిపోతే దాన్ని హెపాటో నిక్రోసిస్ అంటారు. అలాంగ్ విత్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్స్. అమైనో ఆస్పార్టేట్ ట్రాన్స్ఫరెన్స్ మోస్ట్ యూస్ఫుల్ ఎంజైమ్ ఇన్ డైజెస్టివ్ సిస్టమ్ అలాంగ్ విత్ అదర్ లైక్ ఆర్గాన్స్. ఇది డైజెస్టివ్ సిస్టమ్స్ కి ఎంత ఇంపార్టెంట్, వేరే ఆర్గాన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. జస్ట్ లైక్ హార్ట్, కిడ్నీ ఎక్సెట్రా. ఇలాంటిది హార్ట్ కి కూడా ఇలాంటి సప్లై లేకపోతే వచ్చే ఫామ్ ఏంటంటే మయోకార్డియల్ ఇన్ఫెక్షన్స్. దీని లోకల్ లాంగ్వేజ్ చెప్పంటే హార్ట్ అటాక్ అంటారు. బ్లాకింగ్ ఆఫ్ ద సెల్స్ అంటే వీన్స్ లో కానీ ఆర్టరీస్ లో కానీ ఎక్కడైతే కానీ బ్లడ్ ఫ్లో అనేది బ్లాకింగ్ అయిపోతుందో దాన్ని మనం హార్ట్ అటాక్ గా పరిగణిస్తాం. మామూలుగా బ్లడ్ ప్రెషర్ అనేది 120/80 కామన్. 120/80 ఇస్ ద బ్లడ్ ప్రెషర్. ప్రెషర్ అంటే ఏంటి, వెళ్ళడం, బ్లడ్ అనేది ఫ్లో అవ్వడం. ఎక్కడ, ఈ లోయర్ లింబ్ నుంచి అప్పర్ లింబ్ అంటే హెడ్ అండ్ నెక్ వరకు బ్లడ్ ఫ్లోయింగ్ ఏంటి మనకి హైపర్ టెన్షన్స్ అంటారు. ఇది 120/80 కామన్ గా బ్లడ్ ఫ్లో అవుతూనే ఉంటుంది. వాటి యొక్క ఆస్మా మొడాలిటీ ఎప్పుడు తగ్గుతుందో అర్థమవుతుందో చెప్పేది. జస్ట్ బాగా వినండి. ఆస్మా మొడాలిటీస్ అంటే ఏమిటంటే ఏదైనా రక్తనాళాల్లో ఫ్యాట్ అనేది పెరిగిపోవటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వీన్ ఉంది, దీంట్లో బ్లడ్ ఫ్లో అవుతూనే ఉంటుంది, ఎప్పుడైతే దీంట్లో ఫ్యాట్ అనేది అంటే ఫ్యాట్ కొవ్వు పదార్థం పేరుకుపోయి ఉంటుందో అప్పుడు ఎలా ఉంటుంది బ్లడ్ ఫ్లోయింగ్ తక్కువ అవుతుంది. ప్రెషర్ అనేది ఉండదు. ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో అవ్వదు అప్పుడు ఏమవుతుంది, స్ట్రక్ అవుతుంది. దాన్ని మనం హార్ట్ అటాక్ అంటారు. తెలుసా, మయోకార్డియల్ ఇన్ఫెక్షన్స్. అంటే ఇప్పుడు మీరు కూడా తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏమంటే ఈ ఆస్పర్టేట్ అనేది ఇక్కడ బ్లడ్ ఈజీగా ఫ్లో అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. అర్థమవుతుందా? ఈ ఆస్పర్టేట్ అనేది ఎంజైమ్ బ్లడ్ అనేది ఈజీగా ఫ్లో అవ్వడానికి కూడా ఇది ఇంపార్టెంట్ ఎంజైమ్. ఈ ఇంపార్టెంట్ ఎంజైమ్ ఎక్కడ ప్రొడక్షన్ అయ్యేది, లివర్ లోన. ఏ సెల్స్ అది, న్యూమరస్
నిమరో సెల్స్ తో ఇది ప్రొడక్షన్ అవుతుంది. ఈ దీనికి ఏదైనా బ్రేక్ డౌన్ అంటే ఇది డెడ్ సెల్స్ మారిపోయినప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్ గా ఇది బ్లడ్ లో విడుదలవుతుంది, బ్లడ్ లో రిలీజ్ అవుతుంది. దీన్ని మనం AST అంటాం. దీన్ని మనం AST. దీని ద్వారా వచ్చే మనకి టైప్స్ ఆఫ్ ద డిసీజ్. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ డిసీజ్. వన్ డిసీజ్ is the hepatic necrosis, other disease is the myocardial infarction. This is the very most important. This is the basics of the AST. This is the basic of the AST. Okay. ఈ AST ని ఏ విధంగా టెస్ట్ చేస్తారు? ఈ aspartate amino transferase or SGOT, serum glutamic oxalate, T అంటే ట్రాన్స్ఫర్. ఓకే, దీనికి ఇంకో పేరు SGOT. AST అన్న SGOT అన్న ఇట్స్ ఓకే. ఏదైనా టెస్ట్ చేయాలంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంకా ప్రిన్సిపల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సూత్రం. మీరు AST టెస్ట్ చేస్తారు, ఈ టెస్ట్ చేసే రిజల్ట్ ఎందుకు వస్తుంది, అదే విధంగా ఎందుకు రావాలి, ఇలాంటిది ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ ఏమంటే aspartate amino transferase. ఇక్కడ చూడండి ఒకసారి పైన పడుతుంది ఈక్వేషన్స్. aspartate amino transferase, it is catalyze. Catalyze means breakdown of the enzyme. Catalyze means breakdown of the enzyme. ఇప్పుడు ఇది ఒక ఎంజైమ్ ఉందమ్మా, ఇది ఒక ఎంజైమ్ అనుకుందాం. దీన్ని బ్రేక్ డౌన్ చేస్తే ఏమవుతుంది? 2 పార్ట్స్ గా మారిపోతాయి. కరెక్టే కదా? 2 పార్ట్స్ గా మారిపోతుంది. దాన్నే కెటలైజ్. బ్రేక్ డౌన్ లో ఏ ఎంజైమ్ బ్రేక్ డౌన్ చేసింది? ఏ ఎంజైమ్ ని బ్రేక్ డౌన్ చేసింది? అమైనో. సో aspartate amino transferase అనే ఎంజైమ్ కెటలైజ్. aspartate amino transferase అనే ఎంజైమ్ బ్రేక్ డౌన్ కెటలైజ్ అయిపోయి ఇక్కడ రెండుగా మారిపోతుంది. దేర్ ఆర్ 2 గా డివైడ్ అవుతుంది. అదే ఏమంటే వన్ ఇస్ ద ఏ కీటో గ్లూటరైడ్. వన్ ఇస్ ద ఏ కీటో గ్లూటరైడ్ ప్లస్ L aspartate. ఏ కీటో గ్లూటరైడ్ ప్లస్ L aspartate. Amino aspartate amino transferase enzyme catalyze to form of the L keto glutarate plus L aspartate. L keto glutarate plus L aspartate to form of the oxaloacetate. To form of the oxaloacetate plus L glutamate. Oxaloacetate plus L glutamate and to form the oxaloacetate plus 2,4-DNPH and form the corresponding hydrogen brown color form అవుతుంది. బ్రౌన్ కలర్ వస్తుంది. లాస్ట్ గా మీకు బ్రౌన్ కలర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ aspartate amino transferase catalyze అయ్యి ఏ కీటో గ్లూటరైడ్ ప్లస్ aspartate నుంచి oxaloacetate. ఈ oxaloacetate లో మళ్ళీ ఏం కావాలమ్మా? 2,4-DNPH. DNPH means color reagent. DNPH means color reagent. The oxaloacetate and DNPH color reagent to form the corresponding hydrogen. ఈ corresponding hydrogen మీకు ఏ కలర్ లో ఉంటుందంటే బ్రౌన్ కలర్ లో ఉంటుంది. బ్రౌన్ కలర్ లో ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ ఆఫ్ ద ప్రిన్సిపల్. మళ్ళీ ఇంకోసారి చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రిన్సిపల్ తెలిస్తేనే మీకు టెస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం చేసే టెస్ట్ ఏమంటామా? AST అంటే aspartate amino transferase అని ఇంతకు చెప్పినాం. ఇది కామన్. ఈ అమైనో aspartate టెస్ట్ అనే ట్రాన్స్ఫరెన్స్ అనేది ఎప్పుడైతే కెటలైజ్ బ్రేక్ డౌన్ అవుతుందో, బ్రేక్ డౌన్ అయిన వెంటనే మనకి 2 రకాలు ఏర్పడతాయి. ఒకటి ఏమంటామా? ఏ కీటో గ్లూటరైడ్ తర్వాత L aspartate. ఈ ఏ కీటో గ్లూటరైడ్ అండ్ aspartate ఏం టు గివ్ ఫార్మ్ ఆఫ్ ద రియాక్షన్స్. ఇవి రెండు వల్ల రియాక్షన్స్ ఏమవుతుందంటే oxaloacetate plus L glutamate. oxaloacetate plus L glutamate. మళ్ళీ ఇక్కడ తీసుకోండి. ఈ oxaloacetate దేనమ్మా? ఇది కలర్ రియేజెంట్. కేవలం 2,4-DNPH is the color reagent. 2,DNPH. DNPH అంటే dinitrophenyl hydrogen. dinitrophenyl hydrogen. It is formed only for the color reagent. దాని పేరే అది. ఇవి రెండు కలిస్తే ఏమొస్తుందమ్మా? కరెస్పాండింగ్ హైడ్రోజన్ అంటారు. దీని ఏమంటారు? కరెస్పాండింగ్ హైడ్రోజన్. ఈ కరెస్పాండింగ్ హైడ్రోజన్ ఏ కలర్ ఉంటుందమ్మా? బ్రౌన్ కలర్ లో ఉంటుంది. ఇది బ్రౌన్ కలర్ లో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంప్లెక్స్.
ఈ ఏఎస్టికి చేసే టెస్ట్ మెథడ్ ఏమంటే ఇట్ ఈస్ ద రిట్మాన్ అండ్ ఫ్రాంకిల్ మెథడ్. మెథడ్ ఇట్ ఈస్ a very important. Ritman and Frankel method. It is the endpoint method. It is the endpoint method in our calorimeter. Endpoint method is the your calorimeter. The method name is the Ritman and Frankel. ఏ మెథడ్ అమ్మా ఇది? రిట్మాన్ అండ్ ఫ్రాంకిల్. ప్రిన్సిపల్ తర్వాత మెథడ్. మెథడ్ అర్థమైందా? రిట్మాన్ అండ్ ఫ్రాంకిల్. ఇది ఏ టెస్ట్ అమ్మా? ఎండ్ పాయింట్, నాట్ కెనెటిక్. ఇట్ ఈస్ ద ఎండ్ పాయింట్ టెస్ట్. దీంట్లో మామూలుగా వాడే రియేజెంట్స్ వచ్చేసి ఏం వాడతారంటే ఒకటి బఫర్డ్ వాడతారు, దాన్ని R1 అంటారు. తర్వాత 2,4 DNPH చెప్పిన ఇది ఒక కలర్ రీజన్ మాత్రమే, కలర్ కోసం వాడతారు. ఏ కలర్ అది? బ్రౌన్ కలర్ కోసం వాడతారు. నెక్స్ట్ వచ్చేసి సోడియం హైడ్రాక్సైడ్, తర్వాత వచ్చేసి స్టాండర్డ్ అండ్ కామన్ ఇస్ ద ప్యూరిఫైడ్ వాటర్. ఫస్ట్ ఏం చేసుకోవాలంటే వర్కింగ్ రియేజెంట్ ని మనము ప్రిపరేషన్ చేసుకోవాలి. వర్కింగ్ రియేజెంట్ ని ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇక్కడ మన దగ్గర మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా? రియేజెంట్స్ 5 ఉన్నాయి. దాన్ని R1, R2, R3, R4, R5. R1, R2, R3, R4, R5. ఇది 5 టైప్స్ ఆఫ్ ద రియేజెంట్ ప్రెజెంట్ ఇన్ యువర్ టీఎస్సీ టెస్ట్. సో ఈ టెస్ట్ లో మనం తీసుకుంటామంటే రియేజెంట్ 3 తీసుకుంటాం సెపరేట్ గా, R3 తీసుకుంటాం. వర్కింగ్ రియేజెంట్ ప్రిపరేషన్, వర్కింగ్ సొల్యూషన్స్ ని మీరే ప్రిపేర్ చేసుకోవాలా. దీన్ని ఎలా చేసుకుంటాం? మన దగ్గర ఏమైనా ఉంటాయి R1, 2, 3, 4, 5. ఓకే, ఈ 3 ని మాత్రమే సెపరేట్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత డైల్యూషన్స్ ఆఫ్ ద R3 ఎన్ని ml కావాలి? ఇక్కడ డైల్యూషన్ ఆఫ్ R3 మనకి 1 ml. 1 ml R3 తీసుకొని 10 ml ప్యూరిఫైడ్ వాటర్ తో మేకప్ తీసుకుంటాం. 1 ml R3 తీసుకొని 10 ml ప్యూరిఫైడ్ వాటర్ తో మేకప్ చేసుకుంటే దాన్ని ఏమంటారమ్మా? సొల్యూషన్ 1 అంటారు. దాన్ని ఏమంటారు? సొల్యూషన్ 1. క్లియరా? R1, 2, 3, 4 మీ దగ్గర ఉన్న రియేజెంట్స్, మీ దగ్గర ఉన్న రియేజెంట్స్. దీంట్లో R3 ని 1 ml తీసుకొని 10 ml తో మేకప్ చేసుకుంటే దాన్ని సొల్యూషన్ 1 అని అంటారు. దాన్ని ఏమంటారు? సొల్యూషన్ 1. వాట్ ఈస్ ద యూజింగ్ ఆఫ్ ద క్యాలిమీటర్స్? వాట్ ఈస్ ద యూజింగ్ ఆఫ్ ద క్యాలిమీటర్స్? మామూలుగా ఈ టెస్ట్ ని యూజ్ చేసేది మీకు ఇన్స్ట్రుమెంట్స్ ఏమంటే ఒకటి స్పెక్ట్రోఫోటోమెట్రిక్ అండ్ కెలోరీఫోటోమెట్రిక్. స్పెక్ట్రోఫోటోమెట్రిక్ అండ్ కెలోరీమీటర్. స్పెక్ట్రోఫోటోమెట్రిక్ మీరు యూజ్ చేసే పారామీటర్ ఏంటంటే 505 నానోమీటర్స్. స్పెక్ట్రోఫోటోమెట్రిక్ లో మీరు యూజ్ చేసే పారామీటర్స్ 505 నానోమీటర్స్. అదే కెలోరీమీటర్ లో అయితే మీరు 490 to 550 పారామీటర్స్. స్పెక్ట్రమ్ లో అయితే మీరు 505 క్యాలరీమీటర్స్. అదే కెలోరీ అయితే ఎంత? 490 to 550 నానోమీటర్స్ దగ్గర కలర్ అబ్జర్వ్ చేస్తారు, కలర్ ని అబ్జర్వ్ చేస్తారు. సో ఈ టెస్ట్ ని ఎలా చేయాలి? వాట్ ఈస్ ద ప్రొసీజర్? ఏం ప్రొసీజర్ చేసుకోవాలంటే ఫస్ట్ టేక్ ఏ 4 డ్రై టెస్ట్ ట్యూబ్స్, లేబుల్ యాజ్ ద బ్లాంక్ స్టాండర్డ్ టెస్ట్ కంట్రోల్. ఏమైనా స్పీడ్ చెప్తున్నానా? లేదు కదా? స్పీడ్ చెప్పండి కదా? ఉంటే చెప్పండి, స్లో చెప్తాను. స్పీడే కదా? ఓకే, ఇప్పుడు దా చెప్పింది అర్థమైందా? ఇప్పుడు దా చెప్పింది అర్థమైంది కదా? ఈ ఏఎస్టీకి వాడే ఇన్స్ట్రుమెంట్ నేమ్ ఏంటంటే ఇక్కడ కెలోరీమీటర్ ఆర్ స్పెక్ట్రోఫోటోమీటర్. కెలోరీమీటర్ ఆర్ స్పెక్ట్రమ్ అంటారు. స్పెక్ట్రోఫోటోమీటర్ లో వాడే నానోమీటర్ రేంజ్ ఏంటంటే 505. అదే స్పెక్ట్రమ్ అయితే 490 to 550 నానోమీటర్. వాట్ ఈస్ ద ప్రొసీజర్? ప్రొసీజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యు టేక్ 4 క్లీన్ అండ్ డ్రై టెస్ట్. మొదటిసారిగా మీరు 4 పరిశుభ్రమైన పరీక్ష నాళికలు తీసుకోవాలి. లేబుల్ దెమ్ యాజ్ బ్లాంక్ స్టాండర్డ్ టెస్ట్ కంట్రోల్. దీన్ని మీరు లేబుల్ చేసుకోవాలా. ఈ 4 ట్యూబ్స్ మీద లేబుల్ చేసుకోవాలా. కొంతమంది పర్సన్స్ ఏం చేస్తారంటే కెలోరీమీటర్కి ఉన్న ట్యూబ్స్ తీసుకుంటారు, టెస్ట్ ట్యూబ్స్. వేరే ట్యూబ్స్ ఏం తీసుకోవాలా సార్? దాని మీద తీసుకున్నాం, దాని మీద రాసుకుందాం అనేసి. ఇది టోటల్ రాంగ్. ఇది చేయకూడదు, ఇది తప్పు. ఇది మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్గా ఒక 4 డ్రై క్లీన్ టెస్ట్ తీసుకొని
దాని మీద మీరు లేబుల్ చేసుకోవాలి. బ్లాంక్, స్టాండర్డ్, టెస్ట్, కంట్రోల్ చేసుకున్న తర్వాత ఈ బ్లాంక్ లో మీరు ఏమేలంటే యాడ్ టు ద రియేజెంట్ 1 సొల్యూషన్. యాడ్ టు ద రియేజెంట్ 1 సొల్యూషన్ 0.25 ml, 0.25 ml, 0.25 ml, 0.25 ml. ఇలా ప్రతి టెస్ట్ ట్యూబ్ లో 4 టెస్ట్ ట్యూబ్ లో అంటే బ్లాంక్ లో, స్టాండర్డ్ లో, టెస్ట్ లో, కంట్రోల్ లో ఈ 4 ట్యూబ్ లో మీరు ఏం వేస్తారు? ఇక్కడ రియేజెంట్ 1 సొల్యూషన్ ఇస్తాం. రియేజెంట్ 1 సొల్యూషన్ ఇస్తాం. 0.25 ml అంటే దీన్ని మనము యూజింగ్ పిప్పెట్ కాబట్టి మైక్రో పిప్పెట్ అయితే దీన్ని ఎంత మైక్రోమీటర్ 250 మైక్రోలీటర్స్. 250 మైక్రోలీటర్స్ ఇన్ మైక్రోలీటర్స్. ml నుంచి మైక్రోస్ కి మార్చుకోవాలంటే ఇది 0.25 ml కాబట్టి ఇక్కడ 0 తీసుకోండి. ఈ 0 తీసుకోండి. 250 మైక్రోలీటర్స్ ప్రతి దాంట్లో వేసుకోవాలి. తర్వాత సీరం ఓన్లీ యాడ్ టు ద టెస్ట్. ఓన్లీ యాడ్ టు టెస్ట్ అదేంటమ్మా 0.05 ml అంటే 50 మైక్రోలీటర్స్. 50 మైక్రోలీటర్స్. తర్వాత స్టాండర్డ్ ని R4 అంటాం. ఈ స్టాండర్డ్ దేంట్లో వేసుకోవాలా? స్టాండర్డ్ లో మాత్రమే వేసుకోవాలా. అది కూడా ఎంత? 0.05 ml అంటే మైక్రోస్ లో 50 మైక్రోలీటర్స్. దెన్ after adding to the reagent 1, serum, standard, these 3 reagents mix well and incubate at 37 degrees for 60 minutes. ఇది 3 సొల్యూషన్స్ ని మీరు టెస్ట్ ట్యూబ్ లో వేసిన తర్వాత 60 నిమిషాలు 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఏం చేయాలా? వదలబెట్టాలి. అంటే ఇంక్యుబేషన్ చేయాలి. 60 నిమిషాలు అంటే 1 గంట. ఆఫ్టర్ టు ద 60 మినిట్స్ గంట తర్వాత ఏం చేయాలంటే గంట తర్వాత రియేజెంట్ 2 సొల్యూషన్ ప్రతి టెస్ట్ ట్యూబ్ లో వేసుకోవాలి. ఎంత? అది కూడా 0.25 0.25 0.25 0.25 ml. ఇక్కడ 3 వేసుకున్నారు. తర్వాత ఇంక్యుబేషన్ చేస్తారు. ఎంత? 1 అవర్. 1 అవర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద 1 అవర్ అయిపోయిన తర్వాత రియేజెంట్ 2 ఇక్కడ 0.25 ml, 0.25 ml, 0.25 ml, 0.25 ప్రతి దాంట్లో బ్లాంక్ లో, స్టాండర్డ్ లో, టెస్ట్ లో, కంట్రోల్ లో అన్నిట్లో కూడా ఏం వేయాలమ్మా? రియేజెంట్ 2 సొల్యూషన్ వేయాలి. ఎంతమ్మా? 0.25 ml అంటే 250 మైక్రోలీటర్స్. తర్వాత ప్యూరిఫైడ్ వాటర్. ఈ వాటర్ కేవలం బ్లాంక్ పర్పస్ యూజ్ చేస్తాం కాబట్టి బ్లాంక్ లో మాత్రమే ఏం చేయాలమ్మా? 50 మైక్రోలీటర్స్. రిమైనింగ్ అంటే అవసరం లేదు. బ్లాంక్ లో మాత్రమే 50 మైక్రోలీటర్స్ వేయాలి. నెక్స్ట్ ఏంటమ్మా? మళ్ళీ సిరం. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ సిరం. ఇప్పుడు సిరం ఎక్కడ వేయాలి? ఇక్కడ కంట్రోల్ వేయాలి. ఫస్ట్ టైం ఏం చేసినామా? టెస్ట్ లో వేస్తాము. ఫస్ట్ టైం టెస్ట్ లో వేస్తాము. సెకండ్ టైం కంట్రోల్ వేయాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు బిఫోర్ 60 మినిట్స్ బిఫోర్ ఏం చేస్తారంటే టెస్ట్ లో వేస్తారు. ఆఫ్టర్ 60 మినిట్స్ ఏం చేస్తారు? మీరు కంట్రోల్ వేస్తారు సిరం అంటే 50 మైక్రోలీటర్స్. నెక్స్ట్ మిక్స్ వెల్. దేర్ ఆర్ టోటల్ రియేజెంట్ బాగా మిక్స్ చేసి ఎక్కడమ్మా 15 to 30 డిగ్రీ సెల్సియస్ అంటే ఇది కామన్ గా అయితే రూమ్ టెంపరేచర్. ఎన్ని నిమిషాలమ్మా? 20 మినిట్స్ ఇది వెయిట్ చేయాలి. అంటే ఇక్కడ 60 ఇక్కడ ఒక 20 ఎంత? 80. ఓకే, ఇక్కడ 20 మినిట్స్ ఏమని వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద 20 మినిట్స్ దెన్ యాడ్ టు ద సొల్యూషన్ 1. వాట్ ఇస్ సొల్యూషన్ 1? సొల్యూషన్ 1 హౌ టు ప్రిపేర్? R3 reagent 1 ml R3 reagent make out the 10 ml of the purified water. దాన్ని సొల్యూషన్ 1 అంటారు. ఈ సొల్యూషన్ 1 మొత్తం బ్లాంక్, స్టాండర్డ్, టెస్ట్, కంట్రోల్ మూడిట్లో 4 మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని ఏం చేయాలమ్మా? రీడింగ్ తీయాలి. రీడింగ్ తీసే ఇక్కడ మిషన్స్ మనకి ఏమున్నాయి? ఒకటి స్పెక్ట్రోఫోటోమెట్రిక్ అండ్ కేంద్రోమీటర్. స్పెక్ట్రమ్ అయితే 45 నానోమీటర్స్ రేంజ్ ఎంత మనకి? 505 నానోమీటర్స్. 505 నానోమీటర్స్. అదే కేంద్రోమీటర్ అయితే 490 to 550 నానోమీటర్స్. 490 to
550 nanometers. How to the calculation part? How to the calculation part? Is the AST, aspartate test, is equal test minus control divided by standard minus black into standard. ఇక్కడ స్టాండర్డ్ వాల్యూ ఎంత అంటే 6 mg per dl. స్టాండర్డ్ వాల్యూ ఎంత అంటే 6 mg per dl. ఓకేనా? వచ్చిన దాన్ని మనం ఇక్కడ రిజల్ట్ గా కన్సిడర్ అనేది ఇక్కడ చేసుకుంటాం. What is about the normal values in adult male is the less than 35, less than 35. Female is the less than 31, less than 31. వీటికన్నా పైన పోతే ఈ AST డిసీజ్ మీకు ఉన్నట్ల ఇక్కడ నిర్ధారించుకోవచ్చు. ఓకేనా? మళ్ళీ ఇంకోసారి చెప్పాలనుకుంటే ఆస్పార్టేట్ అనేది ఒక ఎంజైమ్. ఈ ఎంజైమ్ catalyze అంటే బ్రేక్ డౌన్ అయిపోయేసి ఇక్కడ మనకి రెండుగా విడిపోతుంది. దాన్నే ఏ కీటోగ్లూటరేట్ అంటారు, తర్వాత ఎల్ ఆస్పార్టేట్ అంటారు. ఈ ఏ కీటోగ్లూటరేట్ ఎల్ ఆస్పార్టేట్ ఫామ్ ఆఫ్ ద ఆక్సాలోఅసిటేట్ ప్లస్ ఎల్ గ్లూటామేట్ అంటారు. ఈ ఆక్సాలోఅసిటేట్ 2,4-DMPH తో కలిస్తే మనకి కరెస్పాండింగ్ హైడ్రోజన్ గా మారిపోతుంది. ఈ కరెస్పాండింగ్ హైడ్రోజన్ వచ్చేసి బ్రౌన్ కలర్ లో ఉంటుంది. ఎలా ఉంటుందంటే బ్రౌన్ కలర్ లో ఫామ్ అవుతుంది. ఈ ఈ ఈ మెథడ్ ని ఎవరు కనిపెట్టిందంటే ఆయన సైంటిస్ట్ నేమ్ ఇస్ ద ఫ్రాంక్లిన్. సైంటిస్ట్ నేమ్ ఇస్ ద ఫ్రాంక్లిన్. ఆయన పేరు మీద దీన్ని ఏమంటే రెడ్మ్యాన్ అండ్ ఫ్రాంక్లిన్ మెథడ్ ఏమంటారు? రెడ్మ్యాన్ అండ్ ఫ్రాంక్లిన్ మెథడ్ అంటారు. ఈ రెడ్మ్యాన్ అండ్ ఫ్రాంక్లిన్ మెథడ్ ని తీసుకొని దేంట్లో మనం అబ్జర్వ్ చేస్తారంటే స్పెక్ట్రోఫోటోమెట్రిక్ అండ్ కెలరోమీటర్. స్పెక్ట్రోఫోటోమెట్రిక్ రేంజ్ వచ్చేసి 505 అండ్ కెలరోమీటర్ రేంజ్ వచ్చేసి మనకి 490 to 550 నానోమీటర్స్. 500 నానోమీటర్స్. ప్రొసీజర్ తీసుకుంటే 4 టెస్టులు తీసుకుంటారు. ప్రతి దాని మీద మీరు ఇక్కడ బ్లాంక్ స్టాండర్డ్ టెస్ట్ కంట్రోల్ రాసుకుంటాము. రాసుకున్న తర్వాత మామూలుగా రియేజెంట్ 1 సొల్యూషన్ వచ్చేసి ప్రతి ట్యూబ్ లో కూడా మనకి 250 మైక్రోలీటర్ తీసుకుంటాము. సిరం కేవలం టెస్ట్ మాత్రం తీసుకుంటాం 50 మైక్రోలీటర్స్. తర్వాత స్టాండర్డ్ మాత్రం తీసుకుంటాము 50 మైక్రోలీటర్స్. ఈ 3 సొల్యూషన్స్ ని 60 మినిట్స్ ఇంక్యుబేషన్ చేస్తాము 37 డిగ్రీ సెల్సియస్ దగ్గర. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద 60 మినిట్స్ రియేజెంట్ 2 వేస్తాము ప్రతి ట్యూబ్ లో కూడా 250 మైక్రోలీటర్స్. తర్వాత ప్యూరిఫైడ్ వాటర్ ఓన్లీ విత్ ద బ్లాంక్. నెక్స్ట్ సిరం వచ్చేసి కంట్రోల్ వేస్తాము. వేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఇంక్యుబేషన్ పెడతాము 20 నిమిషాలు. తర్వాత సొల్యూషన్ 1 దీన్ని ఎలా చేస్తారంటే R3 అనే ఒక సొల్యూషన్ దీన్ని 1 ml తీసుకొని 10 ml ప్యూరిఫైడ్ వాటర్ తో మేకప్ చేసుకుంటే అది ఆ సొల్యూషన్ 1 ఉంటుంది. ఈ సొల్యూషన్ 1 తీసుకుంటే ప్రతి ట్యూబ్ లో కూడా 2.5 వేసుకుంటాము. వేసిన తర్వాత వచ్చిన దాన్ని రీడింగ్ ఇస్తాము స్పెక్ట్రమ్ దగ్గర 490 to 550 మైక్రోమీటర్. వచ్చిన రీడింగ్ మనం చేస్తామంటే క్యాలిక్యులేషన్ చేస్తాం టెస్ట్ మైనస్ కంట్రోల్ బై స్టాండర్డ్ మైనస్ బ్లాంక్ ఇంటూ స్టాండర్డ్. వచ్చిన వాల్యూని అక్కడ మనము నెగోషియేట్ చేస్తాము. తర్వాత ఇన్ కేస్ నార్మల్ వాల్యూ వచ్చేసి అడల్ట్ మేల్ అయితే లెస్ దాన్ 35 కన్నా తక్కువ ఉంటే ఎక్కువ ఉంటే డిసీజ్ ఫామ్ అయ్యింది. అదే ఫీమేల్ అయితే లెస్ దాన్ 31. ఇట్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ద AST టెస్ట్. ఓకేనా? అర్థమైంది అర్థం కాలేదా? ప్రతిదీ అర్థంగా చెప్పండి మళ్ళీ చెప్తాను. అర్థం కదా? ఇంపార్టెంట్ ఇక్కడ ఏమంటే ప్రిన్సిపల్ ఇస్ ఇంపార్టెంట్. ఓకేనా? ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోండి ఆస్పర్టేట్ అనేది అది డిసీజ్ పేరు కాదమ్మా, అది ఒక ఎంజైమ్ నేమ్. ఎందువల్ల అంటే ప్రీవియస్ క్లాస్ లో ఆస్పర్టేట్ అంటే డిసీజ్ అని చెప్పేసి ఆ డిసీజ్ ని కనుక్కోనికి చేస్తానని చెప్పారు. కానీ ఇది ఫ్యాక్ట్ కాదు. ఆస్పర్టేట్ అనేది ఈ ఎంజైమ్. ఈ ఎంజైమ్ కి ఏదైనా డిసీజ్ కలిగితే డిస్టర్బ్ అయితే ఈ ఎంజైమ్ బ్లడ్ టు ఎంటర్ టు ద బ్లడ్ స్ట్రీమ్. అంటే ఈ ఎంజైమ్ ఒక ఆర్గాన్ నుంచి ఇంకో ఆర్గాన్ కి పోవాలి. లివర్ నుంచి దేనికి వెళ్ళాలమ్మా? హార్ట్ కానీ తర్వాత డైజెస్ట్ పార్ట్ కానీ కావాలి. డైజెస్ట్ అనేది డైజెషన్ అవ్వడానికి, హార్ట్ ఎందుకు బ్లడ్ సప్లై ఈజీగా అవ్వడానికి. ఇలాంటి కండిషన్లో ఇవి జరగకపోతే ఇవి డైరెక్ట్ ఎక్కడ వస్తామా? బ్లడ్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? జాండీస్ ఫామ్ కావచ్చు, లేకపోతే మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ ఫామ్ కావచ్చు, ఇంకోటి ఏమిటి హెపాటిటిస్ కూడా కావచ్చు. ఇలాంటివి జరుగుతుంది. ఓకేనా?